మహోన్నతుడ మహాధికారి జీవాధిపతి జీవగల తండ్రి భూమి ఆకాశంలోని సృజించిన సృష్టికర్త అదనేశ్వ వారు పరిశుద్ధమైన నామం పెడుతున్న స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. అయా తండ్రి, మరి నా తండ్రి ఈ యొక్క శబాత్లో తను కూడి తాను మహిపరచుటకు గణపరచుటకు తాను మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. కూడొచ్చిన బిడ్డలందరూ మీరు దర్శించండి, సహాయం చేయండి తండ్రి. మీ వెలుగులోనూ తండ్రి, మీ కృపలో మా భద్రపరిచి నడిపించండి తండ్రి. నానా తండ్రి అదేవిధంగా తండ్రి బలహీనరాలుగా ఉన్న తండ్రి బిడ్డగా మరి తండ్రి మరి సిస్టర్ తండ్రి నా కుమారి గారి యొక్క కుమార్తె విజయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి. నా తండ్రి వాంతుల నుంచి విరోచనాల నుంచి బలహీనత నుంచి తండ్రి నా తండ్రి విడిపించి ముట్టి స్వస్థపర శక్తిని వాళ్ళను దయచేయని అడుగుతున్నాం తండ్రి. సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా ఇంతవరకు వాక్యం తండ్రి మన విత్తిన సహోదరుని మరి మీరు దీవించి ఆశ్రయించండి. వారి పరిచయం మీరు దీవించి నడిపి సహాయం చేయండి తండ్రి. నా కొద్దిసేపు తన మాట మీద ధ్యానించండిగా నన్ను మమ్మల్ని చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. నన్ను మరుగుచేయండి తండ్రి. కొద్ది మాటలు కొన్ని విషయాలు తెలుసుకుని మహింపరిచినట్లు సహాయం చేయండి. యెహోవా పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఈ యొక్క ఒక విధంగా చెప్పాలి అంటే మరి ఇది షవోతు యొక్క సమయం. షవోతుకు ముందు వచ్చిన షబాత్. ఈ షవోతుకు ముందు వచ్చిన షబాతులో మనం చూసినప్పుడు ఈ యొక్క షబాత్లో మనం పరిశుద్ధ భాగము ఎప్పుడూ కూడా సాధ్యమైనంత వరకు కూడా మరి ఎప్పుడూ కూడా సాధ్యమైనంత వరకు కూడా బమిద్బార్ అనే పరిషత్ భాగము, బమిద్బార్ అంటే సంఖ్యాకాలము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ అధ్యాయం 20వ వచనం వరకు కూడా ఈ జరిగే పరిషత్ పోర్షన్ సాధ్యమైనంత వరకు ఎప్పుడు వస్తుందంటే ఈ షవూవోతుకి ముందు వస్తుందన్నమాట. షవూవోత్ అంటే ఈ యొక్క వారముల పండుగకు ముందు వచ్చే పరిషత్ భాగం మరి ఈ యొక్క బమిద్బార్. ఈ పరిషత్ భాగాన్ని పేరు మరి బమిద్బార్ అని పిలుస్తారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇందులో మీకు కొన్ని విషయాలు నేను ఎక్కువసేపు మాట్లాడను. మీరు అంటే బ్రదర్ గారి దగ్గర నుంచి మీరు చాలా విషయాలు విన్నారు కాబట్టి మీరు ఆ విషయాలు మర్చిపోకూడదు అనేది నా ఉద్దేశం. ఇక్కడ మనం చూసినప్పుడు 1వ అధ్యాయం 1-2 వచనాలు. 2వ నెల మొదటి తేదీ సీనాయి అరణ్యమందలి ప్రత్యక్ష గుడారంలో అదనేవారు మోషేతో ఇశ్రాయేలుల వంశం చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారిని అందరినీ లెక్కించి చాలు తండ్రి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 1వ అధ్యాయంలో మరి 1వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ మనకి చెప్తున్న విషయాలు జాగ్రత్తగా మనం గమనిస్తే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఐగుప్తు దేశంలో బయలుదేరి 2వ సంవత్సరం 2వ నెల మొదటి తేదీ సేనా ఆత్మీయ ప్రతిష్ఠుడు భవిష్యత్తు వారి వారి కుటుంబంలో పితరుల కుటుంబం బట్టి వారి పెద్దల చెప్పిన మగవారినందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను రాయించి. ఇంతకుముందు ఈ విషయాల గురించి మనం చాలా విషయాలు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ రోజున నేను చిన్న విషయం మాత్రమే మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఏం చేయబడ్డారు అని అడిగితే వారి వారి యొక్క సంఖ్యను చెప్పిన వారందరూ కూడా లెక్కించబడాలి అని చెప్పడం. ఎందుకు సంఖ్యను బట్టి లెక్కించబడాలి అనే దాని గురించి మరి యొక్క ఫస్ట్ అంటే మరి యొక్క వచనం యొక్క ఉద్దేశం ఏమిటంటే మిద్రాసులో ఏం చెప్పబడిందంటే ఎందుకు అలాగ బెనే ఇశ్రాయేల్ మరి వీళ్ళు ఏ విధంగా లెక్కించబడాలి, లెక్కించబడిన యొక్క విధానాన్ని బట్టి మనకి కిందకి చదువుకుంటూ వెళ్తుంటే మనకి కొంచెం కిందకెళ్తే మనకి కొన్ని విషయాలు కనబడుతున్నాయి. వీళ్ళందరూ అడ్రస్లు అన్నీ చెప్పుకుంటారన్నమాట.
ఇవన్నీ చెప్పిన తర్వాత ఏంటంటే తమ సంఖ్యను చెప్పగా అదోనేవారు అతనికి ఆజ్ఞాపించినట్లు సేనా అరణ్యంలో మోషే వారిని లెక్కించాను అంటారు. సో లెక్కించిన తర్వాత ఏం జరిగింది అనేది చూస్తే ఎవరు ఏ విధముగా మరి ఏ ప్రాంతం వాళ్ళు ఏ విధంగా అక్కడ ఉండాలి, ఏ విధంగా వాళ్ళు నడుచుకోవాలో దాని గురించి తెలియజేసుకుంటూ వచ్చారు. తర్వాత ఏ గోత్రము వారు ఎప్పుడు ఏ విధమైన ఆ యొక్క కొర్బోనొత్తు అంటే అర్పణను తీసుకురావాలి అనే దాని గురించి కూడా కింద మనం చదువుకుంటూ వెళ్తుంటే మనకు కనపడుతుంటున్నాం. ఎందుకు మరి ఈ విషయాన్ని చెప్పారు అని అడిగితే, మరి ఈ యొక్క మిద్రాష్ట్రం ఏమని చెప్పారు అని అడిగితే కారణం ఏమిటి అని అంటే, బెనై ఇస్రాయేల్ పిల్లలు ఏమవ్వాలంటే హలకసప్ తిరుమ అంటే తిరుమ యొక్క అర్పణల విషయంలో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు దానిని మార్చకూడదు, వాళ్ళు అలాగే దానిని అర్పించాలి. ఎందుకు అర్పించబడాలి అని అడిగితే హష్యం వారు ఒక మాట చెప్పారు. నిజానికి మనకి ఆశ్చర్యం కనిపిస్తుంది, మనకు అర్థం మనం అంతగా కనెక్ట్ కాలేకపోతుంటాం. కానీ హష్యం వారు ఏం చెప్పారని అడిగితే, ఎందుకు అని అడిగితే నేను విధించిన విధిని బట్టి వాళ్ళందరూ ఏం చేయాలంటే ఆ విధంగానే వాళ్ళు అనుసరించాలి. వాళ్ళు తిరుమ అంటే అర్పణం, వారికి ఏదైతే అర్పణం అర్పించమన్నారో అదే అర్పణం అర్పించబడాలి అని. ఎందుకు అని అడిగితే, ఎందుకు అని అంటే మరొక వాక్యంలో ఏమని చెప్పబడింది అని అడిగితే, మీకు ఎలోహిమైన అదే నేను తప్ప మరొకరు నీకు ఉండకూడదు. సో అంటే ఎందుకు ఆ మాట చెప్తున్నారు అని అడిగితే, మీకు ఎలోహిమైన అదే నేను తప్ప మీకు మరొకరు ఉండకూడదు. ఎందుకు నన్ను అడిగితే మరి ఏమైనా మాట్లాడుతున్నారంటే, మై బిలవ్డ్ ఇస్ టు మీ అండ్ ఐ ఆమ్ టు హిమ్. అంటే నా ప్రియుడు నావాడు, నేను అతని దానను అంటాడు. ఏమిటి అంటే ఇది మార్చేది కాదు, బంధము అనేది మార్చేది కాదు. భర్త భార్య అనే బంధం ఎటువంటిదండి, అది మార్చేది కాదు. అందుకనే అంటే ఇశ్రాయేలు అనేది ఒక ప్రత్యేకమైన అసెట్ లాంటిది మట్టండి. అది ఏమైనదంటే ఒక స్వాస్యం, నేను మీకు స్వకీయమైన సాంపాద్యముగా ఉండదని అంటున్నాడు. స్వకీయమైన సాంపాద్యం అనే మాటని ఎప్పుడు వాడతావు అని అడిగితే, భర్త ద్వారా వచ్చినది భార్యకి సంక్రమించినప్పుడు, అంటే తనకి వచ్చినప్పుడు మాట ఇది మా స్వకీయం. ఎందుకు అని అడిగితే భర్త ద్వారా వచ్చిందన్నమాట. ఈ యొక్క ఎసెట్ అనేది అటువంటిది అనమాట. అదే విధముగా నేను అతని దానను, అతడు. సో దాని అర్థం ఏమిటని అడిగితే, నీకు ఎటువంటి యొక్క పర్మిషను లేదు. నువ్వేమై ఉన్నావంటే నీవు అదోనా హష్యంకి ఆయన ప్రియమైన, ఆయనకి ఇష్టమైన ఆయన దానవును. ఇశ్రాయేలు అనేది ఏమైనదంటే ఆయనకి ఇష్టమైన దానిదిగా ఉన్నదన్నమాట. అందుకనే మాట్లాడతాడు ఇర్మియా రాసిన 50:17 మనం చూసినప్పుడు అంటాడండి, బెనై ఇశ్రాయేల్ అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఏమైనారంటే వాళ్ళు ఏమైపోయారంటే స్కాటర్డ్ ఫ్లాక్ అంటే వాళ్ళు చెదరిపోయిన గొర్రెలుగా వాళ్ళు ఉన్నారంటనమాట. చదవండి ఒకసారి 17. ఇశ్రాయేల్ ఏమైపోయారంటే చెదిరిపోయిన వారు గొర్రెలుగా ఉన్నారంటే సింహములు వారిని తొలగొట్టెను. మొదట వారిని అష్షూరు రాజు వారిని భక్షించను. ఈ నెబుకద్నెజరు అంటే వారి ఎముకలను నలగొట్టుకుంటూ వచ్చాడటండి. కావున ఇశ్రాయేలీయుల తండ్రి అదోనే వారు ఇలాగూ సెలవిస్తున్నారు, బబులోను అష్షూరు రాజుని ఆల్రెడీ చేశాను, బబులోను రాజుని కూడా దండిస్తాను. సో ఏమిటంటే ఇశ్రాయేలు చెదిరిపోయింది, కరెక్టే. ఇశ్రాయేలు విడిచిపెట్టేశాడు, కరెక్టే. కానీ విడిచిపెట్టాడు అన్నది ఏంటంటే కొద్ది కాలము మాత్రమే. మరలా నేనేం చేస్తాను, తిరిగి తీసుకొస్తాను. మరలా నేనేం చేస్తాను, మరలా నేను అతను దానిని స్థిరపరుస్తాను. మరలా దాని గురించి ఏమంటానంటే ఆమె గురించి మాట్లాడతానంటే నేను దాని పెనిమిటినైనాను అంటున్నాడు అనమాట. పెనిమిటి అనే మాట అర్థం ఏంటంటే చిరకాలము ఉండే బంధాల గురించి మాట్లాడుతున్న ఉద్దేశం మాట. చిరకాలము ఉండే బంధం మాట.
ఇశ్రాయేలు ఏమైనదంటే ఆయనకు ఏమైనదంటే తన ఆయన యొక్క స్వకీయమైన ప్రియురాలుగా మార్చబడింది అన్నమాట. అందుకనే ఇక్కడ చెప్తున్నప్పుడు కూడా ఏమైనా మాట్లాడుతున్నాడంటే ఈ కర్బన్ అంటే ఈ అర్పణం కూడా ఏ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మారదు. అందుకనే సో పెర్ఫార్మ్ మీ అండ్ ఫ్రమ్ అండ్ సో అంటే ఏం మాట్లాడుతుంటే నేను అందుకనే వెళ్ళినప్పుడండి ఇశ్రాయేలు వెళ్ళినప్పుడంటండి అర్పణం అర్పించాలట. ఎలాగ అర్పించాలి అని అడిగితే వెళ్తాను వస్తాడు అన్నమాట. వెళ్తాను వచ్చిన వరకుండి వెళ్తాను నిలబెడతాడు, తన అర్పణం తీసుకొస్తాడు. గొర్రె పిల్లలు, మేక పిల్లలు, లేదంటే చిన్న పావులు పిల్లలు, లేదనుకుంటే ఇప్పుడు తూడి పిండిలో తీసుకొని వస్తాడు. చెప్పు, నేను వెళ్తాను. ఎవరు? ఏ వెళ్తాను? గమలీయేలు కుమారుడైన వెళ్తాను. చెప్పు, ఇంకా పలానా గోత్రములకు చెందిన పలానా గోత్ర ప్రధానానికి చెందిన గమలీయేలు కుమారుడైన నేను వెళ్తాను, తీసుకుని వచ్చాను, ఆయన సన్నిధికి నా యొక్క అర్పణను తీసుకొచ్చాను. సో ఇక్కడ ఏం జరుగుతున్నది నన్ను అడిగితే నీవు నీ అడ్రస్సింగ్ ఎలా చేస్తున్నావు నేను ఆయన ఏర్పాటు చేసుకున్న ఆయన సాంపాత్యమైన ఇశ్రాయేలులో భాగమైన నేను ఇది ఆయన సన్నిధికి వచ్చాను. నేను ఏం చేయట్లేదు అని అడిగితే వేరే దేవుడు పూజ చేయట్లేదు. నేను ఏం చేయట్లేదంటే మా కుటుంబము పలానా లేదంటే గాదు కుటుంబము మేము వేరే దేవుడు పూజ చేయడానికి మేము వెళ్ళలేదు. కానీ అదోనీయా వారిని పూజ చేయడానికి నేను నేడును ఇంకా గాదు గోత్రంలోను మరి నా తండ్రి అయిన గమలీయేలు గారు వారి తండ్రి అయిన ఫలానా మరి ఆ యొక్క నుంచి పుట్టిన నేను వెళ్తాను. నేను ఈ దినములకు కూడా ఆయన అదోనీయా వారిని పూజ చేయడానికి వచ్చాం. సో ఇశ్రాయేలు ఏమవుతుందంటే కనెక్ట్ చేయబడుతుంది. అక్కడ ఎలా కనెక్ట్ చేయబడుతుందంటే ఇశ్రాయేలు నేటికి కూడా అదోనీయాకు మాత్రమే సేవ చేయడానికి, పూజ చేయడానికి, ఆయన స్మరించడం కోసం బ్రతికి ఉన్నది అని తెలియజేయబడటం కోసం అశ్వవారు ఏం చేశారంటే మరి అక్కడ ఆ విషయాలన్నింటినీ తెలియచెప్పినట్టుగా చెప్తున్నాడు. దాని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే ఏమిటి అని అడిగితే మనం ఎప్పుడైతే అంటే ఆయన మనలోని దేనిని చూడాలని ఆశపడ్డాడు అని అడిగితే నేను గమనించింది ఏమిటంటే మనలో ఆయన ఏం చూడాలనుకున్నాడంటే ఐక్యతను చూడాలని కోరుకున్నాడు. దాని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఏం చూడాలనుకున్నాడంటే ఏకత్వాన్ని చూడాలనుకున్నాడు. ఇందాక బ్రదర్ గారు చెప్పినట్టుగా ఎఖాద్ అనే పదాన్ని ఏ విధంగా చూపించాలనుకున్నాం. ఇశ్రాయేలు అంటే మరి అక్కడక్కడ చెదిరిపోయిన ఆ యొక్క పిల్లలు కాదు కానీ ఒక్కటిగా ఉన్న జనాంగం అని చెప్పాలనుకున్నారు. అందుకని ఇశ్రాయేలు క్షమ, ఇశ్రాయేలు వినుము. ఇశ్రాయేలు జనాంగమా విను అనలేదండి. ఏమన్నాడండి? ఇశ్రాయేలు ఏమంటే ఒక్కడా, అంతే కదా, అందరూ కలిపి ఒకటే, అంతే. వాళ్ళందరూ ఇశ్రాయేలు అని పిలిచినప్పుడు గొప్పకి నిలువ ఉండుతూ ఉంటారు. ఎందుకని అడిగితే ఎంతమంది అయినా ఉండొచ్చు, కోట్ల మంది ఉండొచ్చు, కానీ వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలు వినుము, నీ తండ్రి అయినదైన వారు ఒక్కడైనదైన వారు. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ముగించేస్తాను, నేను ఎక్కువసేపు మాట్లాడాలనుకోవట్లేదు. ఒకసారి ఒక గొప్ప రబ్బీ గారి దగ్గరికి మంచి బిజినెస్ మ్యాన్ వెళ్ళాడు. మీరు ఎక్స్పెక్ట్ చేయరు, నేను అడుగుతాను మిమ్మల్ని, మీరు ఎక్స్పెక్ట్ చేయరు. మంచి బిజినెస్ మ్యాన్ వెళ్ళాడంట, చాలా డబ్బున్నవాడు, ఆస్తిపరుడు వెళ్ళాడు. వెళ్ళి రబ్బీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను రబ్బీ గారిని కలవాలి అన్నాడు. ఎందుకు అని అడిగితే ఆయనతో పర్సనల్గా మాట్లాడుకోవాలి నేను అన్నాడు. సో రబ్బీ గారికి అసిస్టెంట్ ఉంటారు కాబట్టి ఎవరికి ఆయన వచ్చాడని చెప్పి నేను మీతో పర్సనల్గా మాట్లాడాను. సరే, గేటు దగ్గరికి వచ్చిన వరకు తలుపు వేశారు, లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన వరకు ఆ యొక్క బిజినెస్ వ్యాపారవేత్త వెళ్ళి లోపలికి వెళ్ళిన వరకు అయ్యా నేను మీతో మాట్లాడాలి, చెప్పండి, పర్వాలేదు. నేను యాజకుని అయిపోవాలనుకుంటున్నాను. ఏమన్నాడు? యాజకుని అయిపోవాలనుకుంటున్నాను. సో మీకు కావాలితే నేను $10,000 ఇస్తాను. ఎంత? $10,000 ఇస్తాను. నన్ను మాత్రం మీరు కంపల్సరీ చేసేవాడిని. ఆయనకి ఆశ్చర్యం వేసింది.
నేను ఎలా చేయగలుగుతాను? ఏమడిగాడు అతను? నన్ను ఏం చేయమన్నాడు? యాజకుని చేయమన్నాడు. రబ్బీని చేసేవాడు చేసేయచ్చు, కానీ యాజకుని చేయడం కుదరదు. అతనికి ఆశ్చర్యం వేస్తుందట. ఏంటి కోహెన్గా చేయాలా అని అడిగాడు. అడిగితే ఎస్, నీకు తెలుసా కోహెన్గా ఎందుకు చేస్తారో తెలుసా అంటే, నాకు అది ఇష్టం, నేను అలా ఉండాలనుకుంటున్నాను. సో అతను ఆలోచించాడు. మీరు ఆలోచించండి సార్, నా కోసం ఆలోచించి మీరు ఏదైనా చేయండి. ఏమిటి నన్ను అడిగితే, నన్ను గాక మీరు గాక చేస్తే నేను మీకు $10,000 అంటే $10,000 అంటే దగ్గర దగ్గరగా 7 లక్షల, ఒక $1,000 70,000 రూపాయలు, 76,000 రూపాయలు. $10,000 7,000 4,50,000. అతనికి ఆశ్చర్యం వేస్తున్నాడు. అతను ఏమన్నాడంటే, మీరు అడుగుతున్నది ఏమడుగుతున్నారు? మీరు యాజకుడు అంటే ఎవరు? యాజకుడు అంటే అహరోను వంశంలోంచి వచ్చి పుట్టి పెరిగిన వాడు మాత్రమే యాజకుడు అవుతాడు. మీరు ఎలా అడుగుతున్నారు? నాకు అతనికి ఏం అర్థం కాలేదు. అతను ఇతను చేసి రాలేడని అతను మరొక ఆఫర్ ఇచ్చాడు. ఏమన్నాడంటే, మీరు గాక నన్ను గాక యాజకుడు చేస్తానంటే $1,00,000 ఇస్తాను. ఎన్ని? $1,00,000 అంటే $1,00,000 అంటే ఇప్పుడు మనం ఇందాక ఎంత ఇస్తాం? 4,50,000 అంతా ఇస్తున్నట్టున్నాం. 4,50,000 వరకు ఇంకో సొంతం వేసుకోవాలా? అప్పుడు ఎంత అవుతుంది? 4 కోట్లు దాటేస్తుంది. 40 లక్షలు దాటుతుంది. 40 లక్షల పైన దాటుతుంది అండి. 45 లక్షలు అంతో 50 లక్షలు అవుతుంది. సో రబ్బీ గారికి అర్థం కాలేదు, ఏం చేయాలి అర్థం కాదు. నాకు ఒక రోజు గడువు ఇవ్వండి అన్నాడట. రోజు గడువు ఇవ్వండి నేను అనుకుని ఏం చేయాలి అర్థం కాక అతను ఏం చేశాడంటే, మీరు ఎక్కడ ఉన్నా నేను వస్తానని బయటికి వెళ్ళిపోయి గిరగిర తిరిగి వచ్చిండు. చాలా మందితోటి మాట్లాడాడు అన్నమాట. మాట్లాడిన వరకుండి ఇలాగ అడుగుతున్నాడు ఒక అతను, ఏమిటి నాకు అర్థం కావట్లేదు అంటే అందరూ ఏం చేశారు? నవ్వేవారు. ఎందుకంటే ఒక వ్యక్తిని మనం ఏదైనా ఈ యొక్క సర్వీస్లో ఇక్కడ నాయకుడిని చేయొచ్చు, లేదనుకుంటే బాగా చక్కగా అనుసరించేవాడిగా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు మాట. పనికి వాళ్ళని తీసుకొచ్చి భక్తిగా మార్చొచ్చు, లేదా ఏదైనా చేయొచ్చు మాట. మనం చేయలేనిది ఏంటంటే మన చేతిలో ఉండనిది ఏంటంటే అదే మాట. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయిపోయిన అనుకోండి, అతనికి ఏం చేయాలో తోచలేదు. చాలా మందిని కలిసాడు, కానీ ఎలా చేస్తావు అని చెప్పి వదిలేస్తాను. అయిపోయింది. మరి అలాగ అవుతారా అని అడిగితే అయ్యారు. పరిశుద్ధ లేఖనాల్లో నేను మీకు చూపిస్తాను. అలాగే అయ్యారు మాట. ఏం చేస్తారంటే, ఒక యాజకుడికి ఒకరితే కూతురు, ఆ కూతురేమో ఏం చేసిందంటే, కనీసం ఇశ్రాయేల్లో ఉన్నట్టు కాదు, ఇశ్రాయేల్ బయట ఉన్నవాడు ఎవరో ప్రేమించింది. అతను తీసుకొచ్చి ఈ యాజకుడి దగ్గర పెట్టింది. ఈ యాజకుడి దగ్గర అతను ఏం చేశాడంటే, శిష్యుడిగా చేరి అతని దగ్గర పని అంతా నేర్చుకున్న వరకుండి చివరికి ఏమైందంటే, యాజకుడు యొక్క కూతురుని ఈ బయట నుంచి వచ్చిన అబ్బాయిని ఇద్దరు ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న వరకుండి అతనికి తర్వాత వచ్చే వారసత్వాన్ని ఇతనికి ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ఆలోచించి అతనికి ఏం అర్థం కాక సరే అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు మరి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ బయలుదేరి అక్కడికి వచ్చిన వరకుండి లోపలికి వచ్చిన వరకుండి ఎందుకు అనుమానం వచ్చి రబ్బీ గారు అడిగారు అన్నమాట, నీవు ఎందుకు కోహేన్గా అంటే యాజకుడిగా మార్చబడాలని కోరుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడట, మా తాతగారు యాజకుడు, ఆయన యాజకత్వం చేశాడు, మా నాన్నగారు కూడా యాజకత్వం చేశాడు, కానీ తర్వాత నేను యాజకత్వం చేయలేదు, కాబట్టి ఇప్పుడు నేను యాజకత్వం చేయాలనుకుంటున్నాను. ఏం చెప్తాడు ఆయన? ఏం చెప్తాడంటే గొప్పకులు వేసి ఉంచుంటాడు. ఎందుకనంటే ఇశ్రాయేలీలో మొట్టమొదటగా సమాజంలో గౌరవింపబడే మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే కోహెన్ అగాతోను, ప్రధాన యాజకుడు.
ఆ తర్వాత మనం తోరాలు తీసుకొచ్చినప్పుడు మరి యొక్క సిద్ధూరు చదువుతున్నప్పుడు కోహెన్ గాదులను పిలవండి అంటారు. కోహెన్ గాదు లేకపోతే కోహెన్ పిలవండి అంటారు, యాజకుని పిలవండి. కనీసం కోహెన్ కూడా లేకపోతే అప్పుడు ఏం చేయమంటామంటే యాజకుడు కూడా లేకపోతే లేవీలను పిలవండి అంటారు. లేవీలు కూడా లేకపోతే ఎవరు పిలవంటారు? అప్పుడు ఇశ్రాయేలులో పెద్దలు ఎవరైనా పిలవండి, లేనప్పుడు మనమే చదువుకుంటాం. సో ఇది ఆర్డర్ అన్నమాట. రబ్బీ గారు ఎప్పుడైతే విషయం చెప్పాడో వెంటనే లేచి నుంచున్నాడు. ఎందుకంటే ఈయనకి ఆ అర్హత డబ్బులు ఎట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అతను పుట్టుకుతోనే అది వచ్చింది. కానీ ఆశయం ఏంటంటే నేను ఎలా ఉండాలనుకో అంటే ఏమిటంటే నిజానికి ఈ యొక్క పరిషత్ అమిత్బార్ అనేది ఈ యొక్క పరిషత్ భాగం కూడా చాలా గొప్ప పరిషత్ భాగం అన్నమాట. మీతో 2 విషయాలు చెప్పి నేను ముగించాలన్నది నా ఉద్దేశం, ఎక్కువ మాట్లాడినా కానీ. సో మనకి ఆశ పుట్టితే మనము ఆయనకి ఇష్టముగా జీవించాలని మనం కోరుకున్నప్పుడు మరి తండ్రి ఏం చేస్తారని అడిగితే తప్పనిసరిగా మన యొక్క ఆలోచన ఏం చేస్తారంటే మన ఆలోచన మంచిది అయినప్పుడు మనం చక్కగా దానికి ఇష్టలుగా నడవాలని కోరుకున్నప్పుడు మనము ఏమవుతామని అడిగితే ఆయనకి ఇష్టలుగా మనం మార్చబడతాం. ఇక్కడ మనం చూసినప్పుడు మరి యొక్క పరిషత్ భాగంలోని సంఖ్యాకాండం 3:39 మనం చూస్తే ఈ మాట మనం చాలాసార్లు మనకు కనబడుతున్నమాట. ఏమిటి అని అడిగితే మోషే అహరోనులు, ఈ మాట ఎన్నోసార్లు కనబడుతుంది అన్నమాట. మాట అంటే మోషే అహరోనులు అని చెప్పి మోషే వే అహరోన్. ఇబ్రులో చూసినప్పుడు ఆ మాట ఏముంటుందంటే మోషే వే అహరోన్ అనే మాట కనబడుతుంది. ఈ మోషే అహరోన్ అన్న మాటను మనం చూసినప్పుడు ఎందుకు ఈ మాటను మోషే మరియు వే అహరోన్ అనే మాటని నిజానికి హిబ్రూలో మనం చూసినప్పుడు అంటే ఇందాక మనం తోరా తీసాం కదండి, ఆ తోరాలో తీసి చూసినప్పుడు అక్కడ ఏమని ఉంటుందంటే మోషే వే అహరోన్ అనే మాట దగ్గర మోషే అనే మాట బాగానే ఉంటుంది, కానీ ఆ పక్కన వే అహరోన్ అనే మాట దగ్గర ఏముంటుందంటే ఆలెఫ్ దగ్గర పైన ఒక చుక్క ఉంటుంది, తర్వాత హే ఉంటుంది, దానిపైన ఒక చుక్క ఉంటుంది, తర్వాత ఏముంటుంది రేస్ ఉంటుంది, దానిపైన ఒక చుక్క ఉంటుంది, తర్వాత వావ్ ఉంటుంది, దాని మీద ఒక చుక్క ఉంటుంది, తర్వాత నూనె ఉంటుంది, దాని మీద ఒక చుక్క ఉంటుంది. 5 చుక్కలు పైన ఉంచబడి ఉంటుంది. కేవలం ఈ పసుపులో మాత్రమే. మీరు ఎవరైనా చూస్తాను అంటే తీసుకొచ్చి కూడా చూపిస్తాను. ఆహారం ఎందుకు ఉంచబడింది అనేది నేను వారి మీతో మాట్లాడాలనుకున్నమాట. ఎందుకు మరి యొక్క 3వ అధ్యాయము 39వ వచనంలో చూసినప్పుడు ఎందుకు మరి ఉంచబడింది అని దాని గురించి చూస్తే కొంతమంది చెప్పిన మాటలు మనం పంచుకున్నాం. మొదటగా జోహార్లో ఏం చెప్పబడిందని అడిగితే నిజానికి మరి మోషే గారి యొక్క మరి యొక్క ఎక్కడైనా మనం చూసినప్పుడు మోషే గారు అహరోన్ గారు అనే 2 మాటలు మనకి కనబడుతూ ఉంటాయి. మరి చూసినప్పుడు జోహార్ ఏం చెప్తుందని అడిగితే అహరోన్ గారు ఎవరో కాదు కానీ మోషే గారి కుడి చెయ్యి అంటారు. అహరోన్ గారు ఎవరో కాదు కానీ మోషే గారి కుడి చెయ్యి. అందుకనే మరి ఎక్కడ చూసినా కానీ కుడి చెయ్యి కూడా లేకుండా వెళ్తాడు ఎవడని. అలాగే మోషే గారు అహరోన్ గారు లేకుండా ఎక్కడికి వెళ్ళినట్టుగా మనం కనపడతాం. అయినా కానీ అనేక చోట్ల మరి మోషే అహరోన్ కనపడింది. కానీ ఎందుకు 5 డాట్లు? ఎందుకంటే తెలుగు బైబిల్ మనం చాలా ఈజీగా చదివేసుకొచ్చాం. తెలుగు బైబిల్లో మనం చదివేసుకుని దాని గురించి మనం ఏం చెప్పాలంటే మనం ఈజీగా చెప్పవచ్చు. కానీ ద్వారాను అధ్యయనం చేస్తున్నప్పుడు ఇట్ ఈజ్ ఇంటర్లింక్డ్. అంటే ప్రతి యొక్క పదము కూడా అది మరొక దానికి ఏమవుతుందంటే లింక్ చేయబడి ఉంటుంది. ప్రతి పదము వాక్యం కాదండి, ప్రతి పదము కూడా ఏమిటంటే మరొక దానికి లింక్ చేయబడి ఉంటుంది. అంతేకాకుండా మరి దాని వెనక మరి ఎంతో లోతైన భావాన్ని మరి అదే విధంగా అక్కడ చూపించవలసిన యొక్క క్యారెక్టర్స్ని ఏం చేస్తారంటే చాలా లోతుగా చూపిస్తారు. తెలుగు బైబిల్ మనం కేవలం 70% వరకు మాత్రమే మనం తెలుగు బైబిల్ ద్వారా మనం దేవుని యొక్క వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకుంటాం. మిగతా 30% మనకి ఎట్టి పరిస్థితుల్లో రాదు. అది ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగితే
నుంచి మాత్రం అంటే హిబ్రూ త్వరాను అంటే ఒరిజినల్గా మీరు ఇందాక చూసిన ఆ యొక్క స్క్రోల్ ఏదైతే ఉన్నదో ఆ స్క్రోల్ని దాంట్లో ఉన్న హిబ్రూలో రాయబడిన ఆ త్వరాను హిబ్రూలో మనం స్టడీ చేస్తున్నప్పుడు మాత్రమే మనం దాన్ని చూడగలుగుతాం. అందుకనే అక్కడ 5 చుక్కలు ఎందుకు వచ్చబడినాయి అనే దాని గురించి చాలా పెద్ద డిస్కషన్ జరిగిందన్నమాట. తర్వాత రాశి గారు ఏం చెప్పారని నన్ను అడిగితే, ప్రముఖ రబ్బీ రాశి గారు ఏమన్నారంటే, ఈ యొక్క 5 యొక్క డాట్స్ అంటే ఆయన పేరు మీద ఉన్న 5 అక్షరాల మీద ఉంచబడిన 5 డాట్స్ మరి ఏమిటని అడిగితే, కారణం ఏమిటని అడిగితే, మనం యొక్క మొదటి అధ్యాయంలో మనం చూసుకుంటూ వస్తే అహరోను గారిని మనం ముందు ఉదయం 1వ అధ్యాయం 1 నుంచి 2 వచనాల కింద చదువుకుంటూ వెళ్తున్నప్పుడు అహరోను గారిని ఇశ్రాయేలీయుల సంఖ్యలో లెక్కించబడలేదు. ఎందుకు లెక్కించబడలేదంటే లేవీయులు ఇశ్రాయేలీయుల సంఖ్యలో చేర్చబడిన వారు కాదు. బాగా అలాగని లేవీయుల్ని వేరేగా లెక్కించారన్నమాట. ఇక్కడ రాశిగా చెప్పింది ఏంటంటే, హీ వాజ్ ఎ లేవైట్, హీ వాజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద లేవైట్ సెన్సస్. ఈవెన్ లేవీయుల యొక్క సంఖ్యలో కూడా ఆయన పేరు లెక్కించలేదు. ఎందుకు లెక్కించలేదు అనేది మళ్ళా రాశి గారి ప్రశ్న. దాని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి అహరోను గారు మనం చాలాసార్లు చెప్పుకుంటాం ఆయన గురించి, చాలా గొప్పతనం గురించి, ఆయనలో ఉన్న యొక్క ఉన్నతమైన ఆ యొక్క లక్షణాల గురించి మనం మాట్లాడుకుంటాం. అహరోను గారు అటండి 2 టోపీలు పెట్టుకున్నవారట. 2 టోపీలు పెట్టుకున్నవారట. రెండవదిగా ఏంటంటే ఆయన ఎప్పుడూ కూడా మోషే గారికి విధేయుడిగా ఉండేవాడు. ఒకటి మాత్రం ఎందుకు పెట్టుకున్నారని మిద్రాష్ గ్రంథం చెప్తుందంటే, టోపీ అనేది దేనికి సాదృశ్యం అంటే నేను విధేయుడును అని చెప్పడానికే గుర్తుంది. టోపీ అంటే కిప్ప ఎందుకు పెట్టుకుంటారు అని అంటే నేను విధేయుడు. ఎవరికి విధేయుడు ఎందుకు పెట్టుకున్నాడు అని అంటే 2 టోపీ దేనికోసం పెట్టుకున్నాడు అన్న దాని గురించి చూస్తే, మరి ఇక ప్రతిసారి కూడా ఆయన ఎలా వెళ్ళేవాడు అని అడిగితే, మరి యొక్క మోషే గారి యొక్క ప్రవక్త కింద వెళ్ళేవాడు. మోషే గారు ఏదైతే చెప్పేవాడో అదే మాటని అక్కడ ఫరో దగ్గర విన్నవించేవాడు మాట ప్రతిసారి కూడా. మరి యొక్క నీళ్లను మరి రక్తంగా మార్చినప్పుడు కానీ, మరి అదే విధముగా మరి ఆ తర్వాత కప్పలు వచ్చినప్పుడు కానీ, లేదంటే మరి ఆ యొక్క విధమైన పేర్లు వచ్చినప్పుడు కానీ, మరి అక్కడ జరుగుతున్న 10 యొక్క తెగుల గురించి మనం చూసినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అని అంటే ఆయనకి అసిస్టెంట్స్గానే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. రెండోదిగా మనం చూసినప్పుడు అహరోను గారు ఏమై ఉన్నారంటే కోహెన్ అగాదో ప్రధాన యాజకుడు మాట. ఎవరండి? ప్రధాన యాజకుడు మాట. ఈ ప్రధాన యాజకుడుగా మరి ఈయన యొక్క వృత్తిని, ఈయనకి ఇవ్వబడిన విధులను నిర్వహించాలి అని అడిగితే తప్పనిసరిగా ఆయన ఒక మళ్ళీ కూడా ఏం చేయలేనా ఇంకొక టోపీ పెట్టుకోవాలి. అది మరి తలపాగా ధరించవాలని చెప్పేసి చాలా క్లియర్గా మరి మనం పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తాం. దాని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇతను ప్రధాన యాజకుడిగా అతను ఏం చేసేవాడు అని అడిగితే, మరి ఆ యొక్క పరిశుద్ధమైన దేవాలయంలోనికి వెళ్ళి ఆ దేవాలయంలో ఉన్న మరి 7 దీపముల మెనోరాను ఆయన ఏం చేసేవారంటే ఆయన వెలిగించేవారు అన్నమాట. ఎందుకు? ఆయన రోజు వెళ్ళి వెలిగించేవాడు అన్నమాట. రోజు వెళ్ళి వెలిగించేవాడు. సో ఎందుకు అంటే మనం గ్రహించవలసింది కూడా ఏమిటని అడిగితే, మనం ఎవరికైనా పని చెప్తే ఆ పని చేసి అడిగిమాయో ఆ పని నేను చేస్తానని చెప్పి చాలా గొప్పగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ప్రతిసారి కూడా మనం ఆలోచించవలసింది ఏంటంటే చాలా ఆలోచించాలి, లోతుగా ఆలోచించాలి. అహరోను గారు అటండి ఆయనకు అప్పగింపబడిన పని ఏమిటి అని అడిగితే ఏం పని? ప్రతిదినము వెళ్ళి మెనోరా యొక్క దీపాలు వెలిగించాలి. అది నాకు తెలీదు, అంటే ఈయన కాదు వేరే వాళ్ళు ఎవరో చేస్తారనుకున్నాం, కానీ ఇక్కడ మిద్రాష్ గ్రంథంలో చెప్పబడిందని రాయబడింది. సో ఎందుకు వెలిగిస్తున్నాడు అని అడిగితే
ఆయన వెళ్ళి ఈ 7 దీపాలు వెలిగిస్తుంటే అంట ఆయనకి అర్థమైందంట. ఏమిటి నన్ను అడిగితే, ఆయన 7 రకాలైన యూదులను వెలిగించబడాలి అని ఆయనకి నిర్ణయించబడిందని గ్రహించగలిగాడట. మనం ఏం ఆలోచించగలుగుతాం? దీపాలు వెలిగించాలంటే దీపాలు వెలిగించాలంటే యాజకులను పిలిచి, అరే మరి అక్కడ ఏది ఆ నూనె రెడీ చేశారా, లేదంటే నూనె రెడీ చేసే వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళు ఏం చేశారు, ఆ నూనె రెడీ చేసి తీసుకొచ్చారా, లేదా దంచవలసిన దంచారా, ఇదంతా చేసుకొచ్చారా, మేము మీకు చెప్పడానికి నేను చచ్చిపోతాను బాబు అంటాను. ఇవన్నీ నా వల్ల అవ్వట్లేదండి, ఆ నూనె సరిగ్గా చేయట్లేదు, నన్ను వెలిగించకపోతే నన్నే తిడతారని చెప్పి అనుకుంటాం. మనం ఈ డ్యూటీ చేయడానికే మనం ఏమైపోతామంటే వ్యాక్స్ అయిపోతాం అక్కడ. మీకు తెలుసండి, నూనె వెలిగించమైన మాట ఒక్కటే కనబడుతుంది, కానీ బయట మీకు ఆ ఒలివులో తీసుకురావాలి, వాటిని దంచాలి, వాటిని దంచిన వాటిని మళ్ళీ వాటిని జాగ్రత్తగా ఉడపోయాలి, తర్వాత అది బంగారు నూనె లాంటి దాంట్లోంచి తీయాలి. అది మామూలు నూనె కాదు, ఒక్కసారి పిండిని మాత్రమే తీసుకురావాలి. అది తీసుకొచ్చిన వారికి కరెక్టో కాదో మళ్ళీ పైన టెస్ట్ చేయాలి, అక్కడి నుంచి మళ్ళీ వీడి తీసుకురావాలి. వీళ్ళందరూ సరిగ్గా చేయకపోతే దాన్నే తిడతారు. ఏం బాధ మీకు తెలియట్లేదు అంటున్నాడు. ఈయన ఏం చూస్తున్నాడంటే దాన్ని చూడలేదు. ఎందుకు తండ్రి నన్ను 7 దీపాలను వెలిగించినాడు? ఈ 7 దీపాలు దేనికి సాక్షి? ఆయన అర్థం చేసుకున్నది ఏమిటి నన్ను అడిగితే, లైట్నింగ్ ద ల్యాంప్స్ సింబలైజ్ ద ఇన్స్పైరింగ్ ఈచ్ ఆఫ్ ది 7 కేటగిరీస్ ఆఫ్ ది జ్యూస్. అంటే 7 రకాల యూదులను వాళ్ళు ఏం చేయాలి? వెలిగింప చేయాలి. ఏమిటి నన్ను అడిగితే, మరి రవి నస్వాన్ గారు మాట్లాడుతున్నారు అనమాట. ఏమిటంటే అహరోను ప్రధాన యాజకుడు ఏం చేస్తాడని అడిగితే, అందులో వెలిగించడం దేనికోసం అంటే, మరి అది ఆ వెలిగించడం అనేది మరొక మాట కూడా చెప్పింది. ఏంటంటే క్లీన్ టు గాడ్, దేవునికి అతుకబడిన వారిగా ఉంచబడడం కోసం అదైన వారు ఏర్పాటు చేసుకున్నారు. సో అంతేకాకుండా అతను ఏం చేస్తాడు అని అడిగితే, అతను బయటకు వచ్చేసిన వరకుండి, ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నా కానీ ఆయన బయటకు వచ్చిన వరకుండి అతను ఏం చేసేవాడు అని అడిగితే క్యాంపులో తిరిగివాడు అన్నమాట. ఇశ్రాయేలు యొక్క ప్రాంతముల వారి యొక్క ఆయా 12 గోత్రాల క్యాంపులోకి వెళ్ళి ఆ 12 గోత్రాల క్యాంపులో ఉన్న వాళ్ళందరినీ మరి వాళ్ళతో మాట్లాడేవాడు అన్నమాట. వాళ్ళతో మాట్లాడిన వరకుండి వాళ్ళతో ఎవరైతే మరి ఈ యొక్క అదోనే ఆశయానికి అత్తుకొని ఉండకుండా ఎవరైతే విడిపోయి రకరకాలుగా ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా ఏం చేసేవారంటే ఈ 7 రకాల యూదులను మరలా ఏం చేస్తామంటే అదోనే ఆశయం వారికి అతుకునేలా తీసుకుని వచ్చేవాడు అనమాట. దాని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా అహరోను గారికి మరొక గొప్ప బిరుదం ఏంటంటే ఈజ్ ఎ మ్యారేజ్ కౌన్సిలర్. అహరోను గారికి ఉన్న పేరు ఏంటంటే మ్యారేజ్ కౌన్సిలర్ అన్నమాట. మొగుడు పిల్లలు దెబ్బలాడుకుంటే వాళ్ళ మధ్యన మాట్లాడగల సత్తా ఎవరిదంటే అహరోను గారి అన్నమాట. ఈడిపోయిన వాళ్ళని కలిపేయడం, ఏదో విధంగా వాళ్ళకి కలపడం అన్నమాట. అందుకనే ఆ యొక్క సమాజాల్లో అహరోను గారు ఉన్న కాలంలో ఇశ్రాయేలు యొక్క సమాజాల్లో ఎక్కువగా పెట్టబడే పేరేంటో తెలుసా? అహరోను. ఎందుకంటే వాళ్ళు ఇడిపోయిన వాళ్ళు కలిసారు అనుకోండి, తర్వాత పుట్టిన పిల్లలకి ఏం చేసేవారంటే ఆయన తెలుసు అని ఆయన పేరు పెట్టుకునేవారు. దాని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ రోజుకు కూడా ఇశ్రాయేలు ఏం చెప్తారంటే ఈయన చాలా మంది కుటుంబాలని ఏం చేస్తారంటే కలుపుకుంటూ తీసుకుంటూ వచ్చారన్నమాట. అందుకనే దీన్ని మనం గమనించగలిగినప్పుడు మనకు ఒకటి అర్థమవుతుంది అన్నమాట. ఏమిటి అని అడిగితే 5 డాట్స్ అహరోన్ గారి యొక్క పేరు మీద 5 డాట్స్ ఎందుకున్నాయి? ఈ 5 డాట్స్ గురించి ఆలోచించినప్పుడు ఇందులో ఏదో ఒక అర్థాన్ని అక్కడ చెప్పాలనుకున్నారు. ఏమిటని అడిగితే ఏమిటంటే కెసద్ అనేది దయా కలిగిన గుణం అంటండి. ఈ దయ కలిగిన గుణము కూడా ఏమైనదంటే 5 లెవెల్స్ కలిగి ఉంటుంది. 5 లెవెల్స్ కలిగి ఉంటుంది. అందరికీ దయ ఉంటుంది కాదట్లేదు, కానీ అహరోన్ గారి దయ చాలా గొప్పది. 5 రకాల దయలు కలిగి ఉంది. అని ఏం చేస్తాడంటే ఆయన మరి దానిలో ఉన్న గొప్పతనాన్ని ఏం చేస్తారంటే వాళ్ళందరినీ ఎవరైతే దానిని మిస్ అయిపోతున్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ తీసుకెళ్ళారు. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే మనం గమనించగలగ ఏమిటి అని అంటే ఈ యొక్క లేవి యొక్క గోత్రంలో కూడా
ఇతన్ని ఎందుకు బయటికి మరి అతని పేరు లేకుండా ఉన్నదని అని అడిగితే ఇక్కడ మనం అర్థం చేసుకోగలిసింది ఏంటంటే ఈయన సామాన్యుడు కాదు, ఈయన సామాన్యుడు కాదు. దాని స్తోత్రం. హల్లెలూయా. దాని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో ఉన్న యొక్క గొప్ప గుణాలను చూసినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏమిటి అని అడిగితే ఈయన సామాన్యుడు కాదు, ఈయన ఎక్స్ట్రీమ్ పర్సన్. ఇస్రాయేల్ 6 లక్షల ఇస్రాయేలే 6 లక్షల ఆత్మలు, 6 లక్షల అక్షరాలు. తోరాలో ఉన్న 6 లక్షల అక్షరాలు అన్నమాట. 6 లక్షల అక్షరాలే 6 లక్షల ఆత్మలు. ఆ 6 లక్షల ఆత్మలే ఇశ్రాయేలు ప్రజలు అని అనుకుంటే అదే పెద్ద ఇది అనుకుంటే ఈయన దానికి మించిన వాడబట్టండి. అందుకనే ఆయన పేరు ఎందుకు లేదంటే ఆ సెన్సస్ లో రాయబడలేదు అని మాట్లాడుతున్నాం. అందుకనే ఆయన నిజానికి చూసినప్పుడు ఆయనకి అనేక రకమైన మరి యొక్క గొప్ప ఆ యొక్క కెసద్ అంటే ఈ యొక్క దయా కలిగిన గుణాలు అతను అనుసరించి నడిచినట్టుగా మనం చూస్తామట. దాని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా జోహార్లో ఏం చెప్పబడింది అని అడిగితే అహరోన్ గారు మరి మోషే గారికి మరి కుడి యొక్క రైట్ హ్యాండ్ మ్యాన్ అంటే మరి ఆయన యొక్క కుడి చేయి మనిషిగా ఆయన పనిచేసినట్టుగా మనం చూస్తాం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇశ్రాయేలుకు 2వ ఆజ్ఞ ఇవ్వాలి అని కోరుకుంటే ఆజ్ఞ ఇవ్వాల్సిన తర్వాత ఆజ్ఞ ఇవ్వాల్సిన వాడు ఎవరంటే మరి ఈ యొక్క అహరోన్ గారనే మనం చూస్తాం. అదేవిధంగా త్వరలో అహరోన్ గారి గురించి మాట్లాడుతూ ఏం చెప్పబడింది అని అడిగితే అహరోన్ ఈజ్ ఎక్నాలజ్డ్ హిజ్ యూనిక్ కాంట్రిబ్యూషన్. ఆయన ప్రత్యేకమైన మరి యొక్క గొప్ప సమాధానకర్తగా ఆయన పిలువబడింది అన్నమాట. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాశి గారు మాట్లాడుతూ ఏమంటే దే వర్ లైక్ ఏ పర్సన్ విత్ 1 హార్ట్. మోషే గారుని అహరోన్ గారు మరి ఎలా ఉన్నారు అని అడిగితే ఒకే హృదయం కలిగిన వారిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి నిజానికి ఇశ్రాయేలు అందరూ కూడా ఏమి అంటారంటే ఒకే హృదయాన్ని కలిగి మరి అనుసరించేవారుగా త్వరాన్ని అనుసరించేవారుగా ఉంచబడాలన్నదే అదే ఉద్దేశం. అందుకనే ఈ షవోతు అనేది దేనికి సూచన అంటే ఐక్యతకు సూచన అన్నమాట. ఇందాక బ్రదర్ మార్గన్ గారు ఒక మాట చెప్పారు, చాలా మంది ఆన్లైన్లో ఉండి ఈ యొక్క వర్తమానం వింటున్నారు అంటే వెరీ గుడ్, కానీ ఇక్కడికి వచ్చిన మీరు మాత్రమే యూనిక్ ప్రత్యేకమైన వారు. ఎందుకంటే ఇది ప్రత్యేకమైన సమయం, తప్పనిసరిగా ప్రత్యేకంగానే మనం కూడుకోవాలి. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకా క్లియర్గా ఏమని చెప్పారు అని అడిగితే నిజానికి చూసినప్పుడు అహరోన్ అనే మాటను మనం చూసినప్పుడు అహరోన్ అనే మాటను మనం చూసినప్పుడు అది మనకి ఎలాగ అర్థమవుతుందంటే అందులో ఆలెఫ్, హే, తర్వాత రేష్, నూన్, అందులో ఇంకా వావ్ అనే అక్షరం కూడా మనకు ఉంటుంది. ఈ 5 అక్షరాల్లో మనం చూసినప్పుడు ఆలెఫ్, హే, రేష్ అనే మాటకి సాధారణంగా ఆలెఫ్, హే, రేష్ అనే మాటకి ఏమిటి అని అర్థం అని అడిగితే ఒక మాట చెప్పబడింది అనమాట. ఏమిటంటే అహవా రబ్బా. అహవా రబ్బా చెప్పండి. అహవా రబ్బా అంటే ఏంటి? కరెక్ట్గా చెప్పావు కానీ కరెక్ట్గా రాలేదు. అదే కరెక్టే. ఎస్, గ్రేట్ లవ్. అహవా రబ్బా అంటే అర్థం ఏంటంటే గొప్ప ప్రేమ కలిగిన వాడు అంటే. అహవా రబ్బా అంటే ఏంటి? గొప్ప ప్రేమ కలిగిన వ్యక్తి అంటే. అందుకని అహవా రబ్బాలో అంటే ఈ 3 అక్షరాలనే వాళ్ళు ఏమని చెప్పారంటే మరి అహవా రబ్బా గ్రేట్ లవ్ కలిగిన వాడు. ఇంకా చూసినప్పుడు మరి చివరిగా ఏమి మాట ఉన్నదంటే ఏముంది? లాస్ట్లో ఏముంది? నూనె అనే అక్షరం ఉంది. ఏమిటి నూనె ఉంది? ఏ నూనె అది? ఏ నూనె? సోఫిట్. నూనె సోఫిట్ అన్నమాట. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అర్థం ఏమిటో తెలుసండి, ఇక్కడ ఈ మాట మొత్తం ఎక్స్ప్లెయిన్ అయిపోయిందన్నమాట.
మీకు క్లియర్గా నేను చూపిస్తాను చూడండి. ఇది అని పేరు. అయితే ఇక్కడ డాట్స్ ఉన్నాయి. ఒరిజినల్ గా పిల్లలు ఏంటనుకుంటా వే అహరోన్. అయితే చూసినప్పుడు అహవా చూసినప్పుడు ఈ అహవా దీన్ని ఏమన్నారంటే అహవా రబ్బా. ఏమిటి అంటే ఏంటిది? గొప్ప ప్రేమ. ఈ గొప్ప ప్రేమ ఎలా వచ్చిందని నన్ను అడిగితే పై నుంచి కిందకి దిగి వచ్చిందట. ఈ యొక్క గొప్ప ప్రేమ ఎలా వచ్చిందటండి? పై నుంచి. చూడండి నూనె ఎలా ఉంటుందని అంటే పై నుంచి ఎలా వచ్చి ఇలా కిందకి దిగినట్టుగా ఉంటుందన్నమాట. అంటే అహరోన్ గారి యొక్క ఉద్దేశం కూడా ఏమిటంటే మరి అహరోన్ గారిలో నూనె అనే అక్షరం కూడా మరి మిద్రాష్ గ్రంథం ఏమని సెలవిస్తుంది అని అడిగితే అక్కడ చెప్తున్న మాట ఏంటంటే మరి డ్రాయింగ్ ద డౌన్ అంటే ఏమవుతుందంటే ఆ యొక్క అహవా రబ్బాను అంటే గొప్ప ప్రేమను అశ్వరేశ్వరంటే కిందకి తీసుకురావడం కోసం అహరోన్ గారిని పంపించారు అని చెప్తున్నాను. అందుకనే అది ఆకాశం నుండి పరమ నుండి ఏమైందంటే కిందకి దిగి వచ్చిన దాన్ని చెప్పడానికి సూచనగా ఆ నూనెని అక్కడ ఉంచబడింది అని చెప్పబడుతున్నారు. మరొక విషయం ఏమిటి అని అడిగితే అంటే మరి అక్కడ మనం చూసామట 5 డాట్లు ఎందుకు ఉంచబడ్డాయని. 5 డాట్స్ మరి ప్రత్యేకంగా ఎందుకు ఉంచబడ్డాయనే దాని గురించి కూడా చూసినప్పుడు నిజానికి డాటు హిబ్రూలోని దేనికి సూచనగా ఉంటుంది? దగేష్ ఎక్కడ మధ్యలో పెడుతుంది. నేను ఎక్కడ పెట్టాను? నేను డాట్ దేనికి సూచనగా ఉందంటే డాట్ ఒరిజినల్గా హిబ్రూలో యోధుకు సూచనగా ఉంటుంది. డాట్ అనేది యోధికి సూచనగా ఉంటుంది. అయితే ఇక్కడ ఎన్ని డాట్స్ ఉన్నాయి? 5 డాట్స్ ఉన్నాయి. ఒక యోధు దేనికి ఎంత మీకు అర్థమైపోయింది? 10. ఒక డాట్ అంటే ఒక యోధు 5 అనుకుంటే 10. ఒక యోధు యొక్క విలువ 10 అనుకుంటే 5 యోధుల యొక్క విలువ ఎంత? 50. సో అంటే ఈ 50 దేనికి సాదృశ్యంగా ఉన్నదనంటే షవోస్, ఈ యొక్క రాబోయే షవోతికి సాదృశ్యం. అంటే ఏమిటంటే పాసవర్ తర్వాత వచ్చే ఈ యొక్క షవోతికి ఇది సాదృశ్యం ఉంది. ఎందుకు నన్ను అడిగితే అహరోను గారు అదోనే వారు పంపించిన దయా ప్రేమ కలిగిన గుణాలతోటి వారి మధ్యకి వచ్చి వర్క్ చేశారు. ఎప్పుడు పాస్కా పండుగ అయిపోయిన తర్వాత వారు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు ఈ యొక్క దినాలలో మరి ఆయన ఏం చేశారు? నిజానికి బ్రదర్ నేను ఒక మాట చెప్పాను. ఒరిజినల్ షవోతు ఎక్కడ జరిగిందనంటే 40 years ఆఫ్టర్ దట్ షవోతు ఎక్కడ జరిగిందను. అంటే ఏమిటంటే ఈ 40 దినాలు 40 సంవత్సరాలు 40 దినాలుగా వారి మధ్య నుండి ఆయన ప్రేమను పంచడానికి అహరోను గారు అక్కడ వారి మధ్యకి పంపించబడ్డారు. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఆ యొక్క ప్రేమకు ప్రతిరూపమే ఆయన ఇచ్చిన తోరా. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ తెలిసిందే. అందుకని ఏమని మాట్లాడతారంటే మరి పిరికి అవతలో మనం చూసినప్పుడు ఏమని రాయబడిందంటే హెల్ సెడ్ బీ ద డిసైపుల్స్ ఆఫ్ ఆరోన్. మరి ఆయన మరి ప్రేమ, సమాధానము, దాన్ని వెంటాడే ఇక విధానము, అదేవిధంగా తండ్రి యొక్క సృష్టిని అనుసరించడానికి త్వరగా దగ్గరగా ఉండడానికి మనం ఏమై ఉండాలి అని అంటే మరి అహరోను గారికి
శిష్యులుగా ఉండాలి అంటున్నారు. ఎందుకు చేతనంటే ఆయన యొక్క గొప్ప దయ మనం చూస్తాం. మరి కీర్తన రాసిన గ్రంథంలో 133వ అధ్యాయం అనుకుంటుంది, మరి సహోదరుడు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను గడ్డల మీదుగా పాకి అంగీ అంచులంత వరకు పరిమళ తైలము వలె ఉంచులో. సో దిస్ ఈస్ కాల్డ్ ఆయన యొక్క ప్రేమ గురించి అక్కడ మాట్లాడుతున్నాం. ఆ ప్రేమ ఎప్పుడు మనం రిసీవ్ చేసుకోగలుగుతామో అని అడిగితే, ఎప్పుడైతే మరి యూనిటీని, ఐక్యతను మనం ఎప్పుడైతే నేర్చుకోగలుగుతాం. మరి అదనేష్ వారు ఇశ్రాయేలుని పిలిచింది ఎందుకోసం అంటే, మీరందరూ కూడా రండి ఇలా చేయాలని చెప్పినట్టు, మీరు నాకు ఎప్పటికీ ఎప్పుడు ఎప్పటికీ కూడా మీ పిల్లలు కూడా ఏమయ్యాలంటే నాకు అర్పణ అర్పించేవారు. ఎందుకంటే యు ఆర్ మై బిలవ్డ్ వైఫ్. ఆయన నిజమైన భారీగా మనం ఉంచబడాలన్నది ఆయన ఉద్దేశం. ఆ యొక్క భారీగా ఉంచబడి ఆయనను మహింపరిచేవారుగా, మరి ఆయనను ఘనపరిచేవారుగా మనం ఉంచబడాలన్నది ఆయన ఉద్దేశం. ఆ విధంగా మనం ఉండబడాలి అంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చిన్న మాటలు, మనలో ఉన్న చిన్న లోపాలు ఏమంటే వాటిని విడిచిపెట్టి సహోదరులు మనం ప్రేమించుకోవడం మనం నేర్చుకోవాలి. ప్రేమ కలిగి జీవించాలి. ఆయన యొక్క దయాగుణాలను మనం ప్రచురించేవారుగా, ఆయన దయాగుణాలను ప్రచురించడం కోసం చివరి వరకు నిజానికి ఇశ్రాయేలులు ఎన్నో లక్షల మంది చనిపోయారండి. ఆయన త్వర మీద వారికి ప్రేమ ఉన్నదని చెప్పడానికి, ఆ త్వరను ప్రేమిస్తున్నారని చెప్పడానికి, ఆ త్వరలో ఆజ్ఞలు వారికి కలిగి ఉండడానికి చెప్పడానికి వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయలేదు. ఎందుకంటే అది త్వర, మరి అదేవిధంగా ఇశ్రాయేలు అనేది యూనిటీ అనేది ఎన్నటికీ చెదరవుతున్నారు. ఆ ఇశ్రాయేలుతో అపోస్తలుడైన పౌలు గారు మనం అంటున్నాడండి, వారితో అంటకట్టబడ్డానికి మనం తీసుకుని వెళ్తున్నాము. ఆ విధంగా అంటకట్టబడ్డానికి, వారితో కలిసి మనం కూడా ఐక్యత కలిగి ఉండడానికి తండ్రి మనందరినీ దీవించి ఆశ్రయించుగాక. అన్ని చిన్న మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతమైన తండ్రి, సర్వోన్నతమైన తండ్రి, సర్వాధికారి, జీవాధిపతి, నిన్నాడు నిరంతరం ఏకరీతిగా అతని వారాశిస్తున్న పరిస్థితులు స్థిరపరచేవారు మీరు, బలపరిచేవారు, నడిపించేవారు మీరు. ఇదేనా మా వచ్చిన తండ్రి సహోదరులు మార్గాన్ గారు మా మధ్య తీసుకొచ్చి చక్కటి మరి విషయాలు మాకు తెలియజేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అదేవిధంగా గమిద్భారులో తండ్రి ఐక్యత, ప్రేమను మేము ఏ విధంగా కలిగి ఉండాలి. నానా షవోతులకు మేము తండ్రి మేము వెళ్తున్నాం తండ్రి. షవోతులు మేము ప్రవేశించుండగా తండ్రి మాలో ఉన్న తండ్రి చిన్న వాటిని తీసివేసుకుని ప్రేమ ఐక్యతతో తండ్రి మీ షవోతును ఆచరించుకునే భాగ్యం మాకు మా అందరికీ దయచేయండి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టి స్వస్థపరిచి ఆనందింపచేసి మీ యొక్క షవోతులు ఆనందించే భాగ్యం మాకు అందరికీ దయచేయండి. మీరే మహిమ, ఘనత, ప్రభావం. మరి అదేవిధంగా ఆన్లైన్లో వింటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు మీరు దర్శించి నడిపి సహాయం చేయండి. మరి వెళ్ళి మధ్యాహ్న భోజనం తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్న అందరికీ శుభం.